బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ బిఎం సంతోష్ కు 20 ప్రధాన ప్రజా సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసిన ఎంపీ డీకే అరుణ. జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు ర్యాలీ సాగిందిలా. జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, రైల్వే బ్రిడ్జ్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ధ్యాసంతా దోచుకోవడం మీదనే. ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులకు కండువాల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు. ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఎవరికీ తెలియదు అని కార్యక్రమం నీరు కాచినటువంటి విధంగా చేస్తూ ఉంటాం తప్ప ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఏమాత్రం కూడా వాళ్ళు ఆలోచన లేనటువంటి చేయలేనటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మనం చూసినాం ఈరోజు మెడికల్ కాలేజీ విషయంలో మేము తెచ్చిన మెడికల్ కాలేజీ భుజాలు ఎగరేసుకుంటాం. మెడికల్ కాలేజీ మేము తెచ్చాం ఈడ ఉన్నటువంటి భూములను ఇప్పియలేదు అంటూ మెడికల్ కాలేజీ మేము తెచ్చినామంటే ఎవరు నమ్మాలి? మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మెడికల్ కాలేజీని ఇచ్చేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈరోజు కట్టేటటువంటి బిల్డింగ్లకు కూడా డబ్బులు ఇచ్చేది 60% నిధులు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈరోజు గ్రామాల అభివృద్ధి జరుగుతున్నా, పట్టణాల అభివృద్ధి జరుగుతున్నా, రైతులకు అభివృద్ధి జరుగుతున్నా, ఈరోజు రోడ్లు వచ్చిన ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా, మన పిల్లలకు స్కూళ్ళలో మధ్యాహ్నం భోజనం పెట్టినా, అంగన్వాడీలలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషకాహారాన్ని ఇచ్చినా, చిన్నపిల్లలకు పోషకాహారాన్ని ఇచ్చినా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చే నిధుల ద్వారానే ఈ పనులన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. స్కూళ్ళలో, హాస్టళ్లలో మన పిల్లలకు యూనిఫామ్లు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే ఈరోజు హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ యూనిఫామ్లు, భోజనాలు అందుతున్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నాకంతా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాదని గత ప్రభుత్వం చెప్పుకుంది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే పాట పాడుతుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 12 నుంచి 13 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి నిధులు తెలంగాణ ప్రభుత్వం అనేక రకాలుగా ఈరోజు ఈ ప్రాంతంలో రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ, రైతులు కానీ, ప్రతి ఒక్క మహిళలకు కానీ, ముద్రా లోన్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా పేదవాళ్లకు ఫ్రీగా బియ్యం కానీ, రేషన్ బియ్యం కానీ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులనే వస్తున్న విషయాన్ని మన కార్యకర్తలంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు గద్వాల నియోజకవర్గంలో మనం వస్తుంటే రోడ్డుకి ఉంటుంది ఎన్ని కోట్లు. ఆ అడ్వకేట్ అయితే 2 రోజుల నుంచి